హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూసి నేను మళ్ళీ బాగా మోసపోయానండి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూస్తున్నా కేజీ సేలు. ఏ బట్టలు తీసుకున్నా కేజీ సేలు, మీకు తక్కువ రేట్కి వస్తే మంచి మంచి బట్టలు అని ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి నేను టెంప్ట్ అయిపోయాను. సో ఈరోజు చూస్తే శుక్రవారం. నేను ఇంకా మా ఆయన ఎట్టన్నా తీసుకోవాలంటే పెద్ద పెద్ద ప్లాన్స్ వేయాలి. అది కాకుండా ఈరోజు లీవ్ పెట్టాలి. ఈ లీవ్ పెట్టాలంటే మనం ఏం సాకు చెప్పాలి? సిక్ లీవ్ పెట్టడానికి అవ్వదు, ఆల్రెడీ వాడేసాం కాబట్టి. ఇంకేముంది, ఇంకా ఈ వర్షాలు పడుతున్నాయి కదా, పవర్ లేదు అది లేదని మా మేనేజర్కి మెసేజ్ పెట్టాను. ఆయన ఎమోషనల్ అయిపోయి టేక్ కేర్ అని పెట్టాడు. అప్పటికి సరే అని చెప్పేసి ఇంకా లీవ్ అప్రూవ్ అయిపోగానే ఇంకా హ్యాపీనెస్ అనమాట. పొద్దున్నుంచి అట్లా ఇట్లా దోగలాడి ఇంకా మా ఆయన్ని ఎట్లన్నా ఒప్పించి ఇంకా కేజీ సేల్కి తీసుకొని వెళ్ళిపోయాను ఆ వర్షంలోనే. అక్కడికి వెళ్ళంగానే ఎంత మంచి సువాసన అంటే మురికి బట్టల సువాసన వచ్చిందండి ఆ ఎంట్రన్స్లోనే. అంత చండాలమైన వాసన. అసలు ఆ బట్టలన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉన్నాయండి. వాటిని కేజీ సేల్ అంటారు. ఏందో అండి అసలు అంత వరస్ట్గా ఉన్నాయి బట్టలన్నీ. అండ్ ఓకే, బ్యాగులు ఓకే అనిపించింది. ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను. ఇంకా ఆ బట్టలు కూడా ఒకటి కొన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఏది తీసుకోపోతే మా ఆయన చేతిలో నేను చచ్చిపోతానని భయంతో తీసుకున్నాను. మొత్తం కలిపి 2900 అయింది బిల్లు. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. సో నాకైతే చాలా ఆకలేస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ మాసిపోయిన బట్టలని తీసుకొని మా ఆయన ముఖం చూస్తుంటే భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళాక నాకు అయిపోద్ది బ్యాండ్ బజా భారత్ అనుకొని ఇంకా అలాగ నియర్ బై రెస్టారెంట్స్ చూస్తే దగ్గరలో ప్యారడైజ్ ఉంది. ఇది ఎట్ట తగలడద్దు అని చెప్పి వెళ్ళాము. యాంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా ప్యారడైజ్లోకి వెళ్ళి తంగిడి కబాబు, బిర్యానీ అండ్ ఆలు పరోటా, ఇంకా ఏదో ఐస్ క్రీమ్ అండి. ఆ ఐస్ క్రీమ్ అయితే బాగాలేదు, నచ్చలేదు నాకు. తంగిడి కబాబ్ అయితే సూపర్, బిర్యానీ మీకు అన్నీ సూపర్ ఉన్నాయండి. నాకైతే ఫుడ్ అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను మండే చెన్నై వెళ్తున్నాను క్లయింట్ మీటింగ్ ఉండడం వల్ల. సో అక్కడ నేను ఒక 2 days ముందే వెళ్తాను మా అక్క వాళ్ళతో స్టే చేయడానికి. సో పిల్లలకి కావాల్సిన బేకరీ ఐటమ్స్ ఆల్ఫా బేకరీలో తీసుకుందాం అనుకున్నాను. అప్పటికే చూస్తే టైం చాలా లేట్ అయిపోయింది. ఇంకా అంత టైం లేక నేను ఇక్కడే ప్యారడైజ్ బేకరీలోనే బేకరీ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. సో రేపు నాకు బస్ ఎక్కితే ఆకలి ఎక్కువ వేస్తుంది కాబట్టి మనకి బేకరీ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఇంకా ఇది తీసుకొని పాత బట్టలు తీసుకొని, మా ఆయన పాత బట్టలు ఎంత బాగా మోస్తున్నాడు, మురికి బట్టలు. ఇంటికే లేక ఉంటుందిలేండి నాకు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కుక్కను కొట్టినట్టు కొడతాడేమో. అదండి ఇదండి చాలా సాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇన్స్టా రీల్స్ చూసి. మీరు కూడా ఇలా చూసి మోసపోవద్దు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.